సో జ్యోతిష్యం మనకి ఇచ్చే మెయిన్ క్లూ ఏంటి అంటే ఒక కర్మిక్ మ్యాప్ అన్నమాట. ఆ కర్మాని మనము ఎలా బేస్ చేసుకొని మన పాస్ట్ లైఫ్ లో చేసిన వాటికి ఆ లెసన్స్ మనము కంప్లీట్ చేసుకొని ఇంకొక హయ్యర్ క్లాస్ కి వెళ్ళడానికి మనకి ఏదైతే టెస్ట్ అని ఉంటుంటాం కదా, ఆ టెస్ట్ ఫేస్ చేయడానికి ఈ ఆస్ట్రాలజీ మనకి హెల్ప్ చేస్తుంది. ఈ పాయింట్ ఎవరు నమ్మరు. కాకపోతే కొంతమంది ఏంటంటే మేము అసలు ఆస్ట్రాలజీనే నమ్మము అని అంటూ ఉంటారు. నమ్మమని ఎవరని చెప్పట్లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రహాలు వాటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. గ్రహాలు మన కోసం వెయిట్ చేయవు, వాటి పనులు చేసుకుంటూ వెళ్ళి నమ్మకపోవడం కూడా గ్రహాల వల్ల నమ్మట్లేదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ చార్ట్స్లలో మీరు చూడండి, గురుడు నీచలో ఉండడము, లేకపోతే పాపగ్రహాలతో కలిసి ఉండడము, రాహు కొంచెం భాగ్యంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే కొద్దిగా అన్కన్వెన్షనల్ థింకింగ్ ప్రాసెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఉండడానికి రీజన్ కూడా ఇదే అన్నమాట. సో అదే నేను ఇది వరకు చెప్పాను కదా, మన లైఫ్ అంతా కూడా 9 గ్రహాలు 12 రాసులు 27 నక్షత్రాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా మీ కిచెన్ లో దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న ప్రతి కిచెన్ ఇంగ్రీడియంట్ లో కూడా మీకు గ్రహాలు కనిపిస్తాయి. అలా ఉంటుంది.